హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా అత్తయ్య గారు అయితే వెజ్ పలావ్ చేస్తున్నారు. వెజ్ పలావ్ అండ్ ఈరోజు దాంట్లోకి క్యాప్సికమ్, బఠానీ, ఆలూ కర్రీ. చాలా ఈజీగా చేస్తారు ఈవిడ. చూద్దాం. పలావ్ అంటే చాలా పెద్ద ప్రొసీజర్ చేస్తాం మనం, కానీ అసలు ఏం ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా చేసేస్తారు మా అత్తయ్య గారు. ఏదో చెప్పారు, నాకు వినిపించలేదు. సేమ్ అన్నలాగే ఉంటుంది. చూసారా, ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇదేదో 5 రూపీస్ ప్యాకెట్ ఒకటి పట్టుకొని వచ్చేసేస్తారు. 10 రూపీస్ అంటే 1 కిలో బియ్యానికి సరిపోతుంది. చెప్పు. 1 కిలో బియ్యానికి సరిపోద్దంట. మీరే చెప్పండి. వాయిస్ బాగా మీరే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇదే సేమ్ పెట్టేస్తాను నేను. మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేను. ఇచ్చుకోలేవు అదే మరి. చూడండి, ఇదేదో 10 రూపీస్ ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ వస్తుంది కదా, ఆ ప్యాకెట్ని అలాగే వేస్తారు. బిర్యానీ సామాగ్రి ప్యాకెట్. ఇవి నార్మల్ రైస్తోనే చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇదేమో కొత్తిమీర, పుదీనా, కొంచెం అలా తీసి పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేయండి. షాజీరా, సోంపు 2 వేసారండి. ఇవన్నీ మసాలా దినుసులు, ఆకులు కూడా వేసేసారు. బిర్యానీ ఆకులు, స్పైసెస్ మొత్తం వేసారు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నార్మల్ రైస్తో నేను చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి ఈ 2 అయితే బాగా వేయించుకోవాలి, కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు. అదే వీడియో క్లారిటీ పోతుంది. ఆనియన్స్ వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నారు అత్తయ్య గారు. ఎన్ని కిలోల రైస్కి ఎంత ఇది? 1 కిలో. 1 కిలోకి 1 స్పూన్ వేసారు అంతేనా? లైట్ స్పైసీ, ఎందుకంటే మనం మసాలా కర్రీ కాబట్టి ఈరోజు వండుతుంది. సో దాంట్లోకి అంత మసాలా అనిపించకుండా సింపుల్గా అన్నమాట. మా అత్తయ్య గారు హాయ్ చెప్పండి. క్యాప్సికమ్ వేసారు కొన్ని. అన్ని ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకొని వేసుకోవడమే వెజిటేబుల్ పలావ్ అంటేను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బఠానీ, క్యాప్సికమ్, ఆలు, క్యారెట్ అంతే. టమాటాలు ఇంకా వేయలేదు, కావాలంటే వద్దు. కొంచెం బాగా ఉడికాక టమాటాలు అయితే వేస్తున్నారు. లాస్ట్లో వేసుకోవాలి టమాటా, త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. అంతే, ఇంకేం మసాలా లేరు. ఒక గరం మసాలా ఒకటే వేస్తారు, అయినాను టేస్ట్ బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి. బాస్మతి రైస్ లేకుండా నార్మల్గా పుదీనా, కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ రావడానికి. ఒక గుప్పిడి తీసుకున్నారు, 2 కలిపి అంతే. అది హాఫ్, ఇది హాఫ్, మొత్తం ఒక గుప్పిడి నిండా వచ్చింది. కొంచెం ఫ్రై అయ్యాక ఏమేస్తున్నారు అత్తయ్య? ధనియాల పొడి వేస్తున్నారు. 2 స్పూన్లు ధనియాల పౌడర్. 3 స్పూన్లు వేసుకోవచ్చు. కేజీ కాబట్టి 3 స్పూన్లు దాకా వేసుకోవచ్చు అంట. 3 స్పూన్లు ధనియాల పౌడర్. ఇదేదో కొత్తగా ఉంది.
చంద్రిక అంటాం, చంద్రిక ధనియాల పౌడర్, ఆచి గరం మసాలా. గరం మసాలా మీరే గరం మసాలా వాడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏది బాగుంటుందో. మేమైతే ఆచి వాడతాం, ఆచి బాగానే ఉంటుంది. ఇంకేమైనా డిఫరెంట్గా ఇది బాగుంటుందని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే నేను అది ప్రిఫర్ చేస్తాను. గరం మసాలా 2 స్పూన్స్ గరం మసాలా వేశారు. సో బాగా కలుపుకోవాలి. రైస్ కుక్కర్లో పెట్టుకోండి, రైస్ కుక్కర్లో పెట్టుకుంటే బాగొచ్చింది. ఇలా కూడా పెట్టుకోవచ్చు కదా, మామూలుగా కూడా పొయ్యి మీద వండేసుకోవచ్చు కదా. వండుకోవచ్చు, రైస్ కుక్కర్లో అయితే సమానంగా వస్తుంది, కరెక్ట్గా కుక్ అవుద్దంట. కుక్ అవుద్ది. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకోవాలా. రైస్ నానబెట్టుకున్నారు, కడిగి నానబెట్టారు అంతే, ఎక్కువసేపు కూడా నానబెట్టలేదు. అవసరం లేదు, మామూలు రైస్ కాబట్టి ఎక్కువ అవసరం లేదంట. జస్ట్ ఆ రైస్ అంతా వేసేసారు, దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలనుకుంటాను. చూసారా, ఇలా బాగా కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి. ఎన్ని గ్లాసులు అత్తయ్యా? ఎన్ని గ్లాసులకి ఎన్ని గ్లాసులు వాటర్ పోయాలి? 3 గ్లాసులు. ఒకే విధంగా 2 గ్లాసులు కాబట్టి ఆ గ్లాసులతో చేస్తాం ఎక్కువ, అవి అలవాటు ఉంటే. 3 గ్లాసులు రైస్ అయితే 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇవి కాబట్టి బాస్మతి అయితే 1.5. దీనికైతే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ లెక్కన పోసుకోవాలంటాం. ఆల్రెడీ పోసి ఇస్తాను నేను. ఆల్రెడీ మా అత్తయ్య గారు అయితే 6 గ్లాసులు తీసి పెట్టేసుకున్నారు పక్కన. సో వాటర్ అంతా పోసేసారు. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. నార్మల్ బియ్యం అయితే, బాస్మతి అయితే 1.5. దీంట్లో సరిపడా దీంట్లో ఇప్పుడంతా కలిపేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. మీరు ఎంత చాలండి ఎక్కువ వేయద్దు, మనకి కర్రీలో ఉంది కదా, మనకి కర్రీలో ఉంటుంది కాబట్టి ఉప్పు అంత అక్కర్లేదు. కర్రీని బట్టి మీరు, మసాలా కర్రీ కాబట్టి మేము కర్రీ వండున్నాం కాబట్టి దీంట్లోకి అయితే అంత సరిపోద్ది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసుకునే దానికంటే తక్కువ వేసుకోవడం బెటర్. అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒక 2-3 తెల్లులు వచ్చాక పొయ్యి మీదే కొంచెం లాస్ట్లో ఆయిల్ వేసుకోండి పైన. ఓకే, లాస్ట్లో ఆయిల్ వేసుకోండి కొంచెం, ఎందుకంటే అది రైస్ ఉడికాక కొంచెము అతుక్కోకుండా ఉండడానికి, పొడి పొడిగా రావడానికి. ఓకే, ఇప్పుడు 2-3 తెల్లులు వచ్చాక కరెంట్ కుక్కర్లో పెట్టేసేయడమే. ఇంకా అయిపోయినాక తర్వాత చూపిస్తాను. బాయ్. వావ్, వెజిటేబుల్ పలావ్ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. మంచి స్మెల్ వస్తుంది, ఆవిరంతా కొట్టేస్తుంది. ఇలాగ కిందది పైది 2 కలిపేసుకోండి. కిందంతా ఆయిల్ అలా ఉండిపోద్ది కదా, పైన అంతా అన్నిటికీ. ఇష్టమైన కర్రీ వేసుకొని తింటే యమ్మీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. ఇందులోకి క్యాప్సికమ్ ఆలు బటానీ కర్రీ. వావ్, సో యమ్మీ. రెసిపీ చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంత పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ. చూసారా క్యాప్సికమ్ బటానీ కర్రీ ఎంత బాగుందో. తిని చూసి చెప్తాను. దాంట్లో వాటర్నే కదా ఇది. ఫైనల్లీ వెజిటేబుల్ పలావ్, క్యాప్సికమ్, పెరుగు పచ్చడి.
పెరుగు పచ్చడి ఆంటీ చేసిన పెరుగు పచ్చడి ఆంటీ కదా నేనే తిని చూసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. వావ్, సూపర్, చాలా బాగుంది. మీరు కూడా తీసుకోండి. ఆలు క్యాప్సికమ్ బఠానీ కర్రీ వీడియో అయితే పోస్ట్ చేయలేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. మీకు కానీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్